ఫార్మా రంగంలో ఉంటూనే ఆధ్యాత్మికతలోకి ప్రవేశించడానికి మిమ్మల్ని ప్రేరేపించినది ఏమిటి అని అడిగితే సమంజసంగా ఉంటుందేమో. నేను విద్యార్థిగా ఉన్నప్పుడే ఈ సాధన ప్రారంభించాను. దీన్ని నా జీవితంలో ఒక భాగంగా చేసుకున్నాను. నా గురుదేవులు, మీరు భౌతిక జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని సమన్వయపరచండి, వాటిని విడివిడిగా చూడకండి అని చెప్పేవారు. And to sisters, he would say, సోదరీమణులకు వారు, మీరు ఇంట్లో ఉండి కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పుడు, వంట చేయటం, ఇంటి పని చేస్తున్నప్పుడు దాన్ని ఒక దైవ కార్యంలా చేయండి అని చెప్పేవారు. నేను ఫార్మసీని నిర్వహిస్తున్నప్పుడు దానిని సేవ చేయడానికి ఒక అవకాశంగా భావించేవాణ్ణి. నేను వ్యాపారం చేయలేదు. ఒక విధంగా నా వ్యాపారం ఆధ్యాత్మికతతో నిండి ఉంది. వ్యాపారం నిర్వహిస్తూ ఉన్నప్పుడు కూడా ప్రతి పని ఆధ్యాత్మికతతో కూడినదే. ఎందుకంటే అంతర్గత ప్రవాహం ఎల్లప్పుడూ ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మికతతో వ్యాపారం చెయ్యాలా? లేక వ్యాపారంలో ఆధ్యాత్మికతతో ఉండాలా అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది యోగులు ఉద్యోగులుగా మారారు. మీరు వారిని పరీక్షించవచ్చు కూడా. ధన్యవాదాలు.